లేచాడని వెళ్ళిపోయాడని తెలియదు. కానీ అది అభ్యున్నతి కారకం. అందుకే పూర్వం ఇంటి నిర్మాణం చేస్తే అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలో నుయ్యే అరుగు మేలు, పండితులు కూర్చుండుమా అరుగు మేలు అని చిన్నతనంలో మాకేవో పద్యాలు అవి ఉంటుండేవి. అందుకని ఆ అరుగుల మీదకి వచ్చి మళ్ళీ అక్కర్లేని వాళ్ళందరూ కూర్చోకూడదు దాని మీద. భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే వాళ్ళక్కడ భగవత్ సంబంధమైన విషయాన్ని చర్చ చేస్తారు. కాబట్టి పరమ ధార్మికుడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు విశ్రాంతి పొందడానికి నీ ద్రవ్యము ఇల్లు ఉపయోగపడ్డాయి. కాబట్టి దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఆయన సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి. ఆయన గురువై నీకు ఎంత ప్రీతి కలగాలో, నీకు ఎంత గొప్ప అభ్యున్నతి కలగాలో అంత అభ్యున్నతికి కావలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన అందజేస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడి జోలికి వెళ్ళవద్దు. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి చంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పడం ఎంత మంచిదైందో చూడండి. ఆయన నిప్పు కణిక అడ్డుపడ్డట్టుగా అడ్డుపడ్డాడు. వెంటనే గరుత్మంతుడు గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు. ఆయన ఒక్కడే ఆ కంఠబిలం దగ్గర నిలబడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు, నేను మింగడం లేదు మిమ్మల్ని, కాబట్టి మీరు బయటికి వచ్చేసేయండి అన్నాడు. అంటే లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడాడు. ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తది, దయ ఉన్నవాడు ధర్మమున్నవాడు అనడానికి గుర్తది. మహాభారతం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, భార్యని ఎప్పటి వరకు పట్టుకుంటాడు పురుషుడు అంటే తనకి ప్రాణ సంకటం వచ్చే వరకు. దీనికి శాస్త్రం చెప్తుంటారు, భార్య తను పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, భార్యని పిల్లల్ని కూడా పట్టుకుంటాడు. తర్వాత ఇక పట్టుకోలేకపోతున్నాడు అనుకోండి ఈతలో, పిల్లల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఈమె ఉంటే పిల్లలు కలుగుతారు తర్వాత, కాబట్టి వీళ్ళని విడిచిపెడతాడు, భార్యని పట్టుకుంటాడు. ఇక తాను నిలబడమా భార్యని రక్షించుకోవడమా అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, భార్యని కూడా వదిలిపెట్టేస్తాడు. కానీ ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత నా ధర్మం ఏమిటి, ఆవిడ్ని రక్షించడం, నన్ను నమ్ముకుని అనువర్తించింది, ఆవిడ్ని కూడా రక్షించుకుని బ్రతుకుతాను తప్ప, లేకపోతే అలా నేను ఒక్కడనే బతికేద్దాం అనుకునేటటువంటి స్థితిలో లేను అన్నవాడెవరో వాడు పరమధార్మికుడు. కాబట్టి